హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు వేసిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇక మెటా వెళ్దాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కదా, 32,000 పోస్టులతోటి మనకు షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాము. బట్ ఏంటంటే చాలామంది బ్రదర్ క్వాలిఫికేషన్ ఏముంటుంది, 10th ఉంటుందా లేకపోతే 10th ప్లస్ ఐటీ ఖచ్చితంగా ఉండాలనా, ఎందుకంటే నేను ఐటీ చేయలేదని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. మనకేంటంటే ప్రజెంట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అనేది అఫీషియల్గా వాళ్ళు క్వాలిఫికేషన్ అనేది మనకు నోటీస్ అయితే రిలీజ్ చేసినటువంటి అప్డేట్ అనమాట. ఇప్పుడు అఫీషియల్ అప్డేటే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత పెట్టాడు అనేది ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్టే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెటా వెళ్దాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇది మనకు నిన్నైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత సర్కార్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అనమాట. మనకు రైల్వే బోర్డు చేతి వచ్చింది. న్యూఢిల్లీ డేట్ వచ్చేసి మనకు January 2, 2025 మనకు నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇది ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ముందుగా సబ్జెక్ట్ అయితే చూసుకోండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ ద పే మ్యాట్రిక్ ఆఫ్ 7th CPC అని మనకు మెన్షన్ చేశాడు. అండ్ రిఫరెన్స్ వచ్చేసి మనకు ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పబోయే నోటీస్లో ఈ నోటీస్ అనే క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ అనేది మేము ఇంతకుముందుకు 2018, 2017, 2019లో వచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్లు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీకైతే అంటే ఈ రిఫరెన్స్ అయితే తీసుకొని మీకు క్వాలిఫికేషన్ అయితే రిలీజ్ చేసామని మెన్షన్ చేశాడు. ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్టే మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 32,000 పోస్టులు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ 10th పాస్ అయితే సరిపోతుంది. అంటే 10th ప్లస్ ఐటీ ఖచ్చితంగా ఉండాలని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాము. అంటే కొన్ని పోస్టులు మాత్రం 10th ఉంటే సరిపోతుందని చెప్పాను. బట్ ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా ఏమని చెప్పారంటే ఇక్కడ వాళ్ళు ఏమని చెప్పారు, 10th సింపుల్గా 10th పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎవరికాడైతే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC సర్టిఫికేట్ ఎవరికాడైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని మెన్షన్ చేశాడు. ఒకవేళ మీ కాడ ఐటీ సర్టిఫికేట్ లేకపోయినా NAC నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ లేకపోయినా మీ కాడ కేవలం 10th మెమో ఒరిజినల్ మెమో ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి. కాబట్టి ఎవరైతే ఐటీ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ ఐటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ చేసిన వాడు అప్లై చేసుకుంటాడు, అండ్ డిగ్రీ చేసిన వాడు అప్లై చేసుకుంటాడు, అండ్ బీటెక్ చేసిన వాడు కూడా అప్లై అయితే చేసుకుంటాడు. ఎందుకంటే సింపుల్గా 10th పాస్ కాబట్టి. ఒకవేళ 10th ప్లస్ ఐటీ పెట్టుంటే కనుక అప్పుడు 10th ప్లస్ ఐటీ వాళ్ళకు చాలా బెనిఫిట్ ఉండవు. ఎందుకంటే వాళ్ళకు మాత్రమే వేకెన్సీ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అందరికీ ఓపెన్ మార్కెట్ కాబట్టి ఇది మీరు ఎగ్జామ్ అనేది బాగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే బ్రదర్ ప్రజెంట్ వచ్చేసి మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి కోర్స్ పైన 75% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 399కి రావడం అయితే జరుగుతుంది అనమాట. మనకు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మనకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టాము. మీకు 1 year వ్యాలిడిటీ తోటి 399కి అయితే మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే ఇస్తున్నాము. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని అక్కడ లాగిన్ అయ్యి అక్కడ మీరు డెమో వీడియోస్ కూడా ఉంటాయి, డెమో వీడియోస్ కూడా చూడండి బ్రదర్. మీకు డెమో వీడియోస్ నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి SSG కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి, అదేవిధంగా ఆర్ఆర్బీ NTPC, ఆర్ఆర్బీ గ్రూప్ డి, RPF కానిస్టేబుల్ వివిధ రకాలైనటువంటి కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కేవలం 399 మాత్రమే వస్తుంది విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అదేవిధంగా మీకు సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటారో 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ ఆఫర్ని. ఇక నెక్స్ట్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ వచ్చి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ మనకి అప్లై స్టార్టింగ్ డేట్ అప్లై లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి ముందుగా వచ్చేసి January 23, 2025 మనకు కేవలం ఇంకా 20 days మాత్రమే అయితే ఉంది నోటిఫికేషన్ రావడానికి. అండ్ మనకు ఈ నెల 23వ తేదీ నుంచి February 22వ తేదీ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 1 పోస్టులు గ్రూప్ డి పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఎత్తులను కేవలం 10th మేము ఎవరి కాడైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా, అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టే 2025 July 1 మీకు ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
18 నుండి 36 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 41 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 39 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ మీరు యూజ్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్రాక్సిమేట్‌లీ మనకు 32,000 పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్పాడు. బట్ మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఇంకా చేంజ్ అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అదేవిధంగా మనకు సికింద్రాబాద్ జోన్‌కి ఎన్ని పోస్టులు అండ్ అదేవిధంగా చెన్నై జోన్‌కి ఎన్ని పోస్టులు అనేది మనకు ఫుల్ నోటిఫికేషన్ వస్తేనే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్ మొత్తం కూడా చెప్పాను. అదేవిధంగా మీకు సాలరీ చూసుకున్నట్లయితే మనకు ఇనిషియల్ పే వచ్చేసి 18,000 అని ఉంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కనుక ఓవరాల్‌గా మీకు 35,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ₹500 పేమెంట్ అయితే ఉంటుంది. యువర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే. మీరు సీబీటీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ₹400 అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఇక మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఫీమేల్ వాళ్ళు కానీ, ట్రాన్స్‌జెండర్స్ కానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు కానీ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం ₹250 మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సీబీటీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఈ ₹250 కూడా రీఫండ్ అయితే అవుతుందన్నమాట. కాబట్టి మీరు చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఎగ్జామ్ ద్వారా మీకు సీబీటీ ఎగ్జామ్ ద్వారా అయితే మిమ్మల్ని సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్‌కి చాలామంది కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. మన డిఫెన్స్ డైనింగ్ యాప్‌లో వచ్చేసి 399కి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మీకు 399 ఆఫరు ఈరోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ ఆఫర్‌ని. ఇంతే బ్రదర్ వీడియో మనకు రైల్వే గ్రూప్ డి నుంచి ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్డేట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్‌గా ఏం లేదు బ్రదర్. ఎవరి కాడ అయితే 10th మేము ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుండి 36 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌తో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది సింపుల్‌గా 10th పెట్టాడు. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి 36 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా చాలా హెవీగా అయితే ఉంటుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఉన్న టైంని మీరు యూజ్ అయితే చేసుకోండి. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కనుక కింద కామెంట్ అయితే చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి బ్రదర్. థాంక్ యూ.